నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన చెరుపెల్లి శ్రీనివాస్ విద్యాభివృద్ధికి కృషి చేశారని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత బాలునాయక్ అన్నారు. శుక్రవారం ఆయన ఉద్యోగ విరమణ కార్యక్రమం పాఠశాల ఆవరణలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత బాలునాయక్ హాజరయ్యారు. ఆయనను ఎన్సీసీ విద్యార్థులు స్వాగతం పలికి ఆహ్వానించగా పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు చెరుపెల్లి శ్రీనివాసులు దంపతులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజం గర్వించదగిన వ్యక్తులని అన్నారు. ప్రతి విద్యార్థి జీవితం తరగతి గది నుండి ప్రారంభమవుతుందని, నిష్ణాతులైన ఉత్తమ విద్యార్థులను తయారు చేసే పాత్ర కేవలం ఉపాధ్యాయులకే దక్కుతోందని తదుపరి కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ ఉన్న శైలజ, వెంకటేశ్వర్లు, సంతోష్ రెడ్డి, శ్రీపతిరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల పక్షాన చిరు సత్కారం గట్టిగా చెప్పండి. ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మన ఆలంపల్లి నరసింహ గారికి పాఠశాల తరఫున సన్మానం. గౌరవ ఆఫ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టారు. మనం అన్నింటినీ పొడిపుచ్చుకొని మన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏది అవసరమో, ఏది తొందరగా లైఫ్లో సెటిల్ అవుతారు, ఆ దృష్టితో మేము వారిని ప్రగతి పదవి నడపడం కొరకు ఈ పాఠశాలలో అటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం సార్. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం జాయిన్ అవుతున్నారు. అయితే మనకు పిల్లలందరికీ కూడా ఉచితమైన ఫీల్డ్ ట్రిప్స్ మేము పోయినసారి జోగులాం, గద్వాల, తర్వాత హన్మకొండ, తర్వాత హైదరాబాద్, తర్వాత శ్రీశైలం, ఇలా అనేకమైన ట్రిప్స్లో మాణిక్యాలను వెలికి తీసి ఈ సమాజంలో గవర్నమెంట్ పాఠశాల ఎన్ని ఇన్వెన్షన్స్ చేస్తున్నా ప్రతిరోజు 36 ఇన్వెన్షన్స్ టీఎంసీ స్కూల్ కింద. వాటితో కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, అన్ని సౌకర్యాలు పాఠశాల ఉన్నాయి. మా పాఠశాల నుంచి ఎవరిని కూడా వర్క్ అడ్జస్ట్మెంట్స్ పేరు మీద మా పాఠశాల నుంచి మన పాఠశాల పిఎంసి పాఠశాల, ఇందులో మనకు 36 ఇన్వెన్షన్స్ మన కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం మన పాఠశాలలో. అవన్నీ కూడా చాలా చాలా కష్టతరమైన కార్యక్రమం, అన్నింటినీ కూడా సులభంగా ఎంతో ఓపికతో వాటన్నిటిని నిర్వహించి మన పాఠశాలకి చక్కటి పేరు తేవడానికి కారకులయ్యారు. అయితే మనకి మిగతా పాఠశాలకి మన పాఠశాల కొంచెం తేడా ఉంది. మన పాఠశాల పిఎంసి పాఠశాలలో మనము ఇంతకుముందు ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళాం పిల్లలందరినీ కూడా. ఆ తర్వాత సైన్స్ ఫేర్స్, మ్యాథ్స్ తర్వాత సైన్స్ ఫేర్కి వెళ్ళి రాష్ట్ర స్థాయిలోకి చర్చలకు వెళ్ళాము. ఆ తర్వాత చక్కటి రిజల్ట్స్తో మనము ఈ కార్యక్రమం సాధించాము. మిగతా పాఠశాలకు మన పాఠశాలకి ఒకటి తేడా ఏంటంటే, మేము 10th క్లాస్ వరకే పిల్లలకి చెప్పడం కాకుండా ఆ తర్వాత వారు ఎటువంటి కోర్స్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళు ఏం తీసుకుంటే వాళ్ళు బాగుపడతారు, మంచి వాళ్ళ యొక్క అభిరుచిని బట్టి ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి కోర్స్ తీసుకోవాలని కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తాము. నా ఆశీస్సులు, శుభాకాంక్షలు. మరి చేరుపల్లి శ్రీనివాస్ గారు మరి ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా వాళ్ళు ఉద్యోగం ఎక్కిన రోజే ఫలాని రోజు వాళ్ళు పదవి విరమణ పొందాలనేది ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి గతంలో 58 సంవత్సరాలు ఉన్నప్పుడు 58 సంవత్సరాలు వాళ్ళ పూర్తి వయసు ఏర్పడ్డది. ఆ తర్వాత 61 సంవత్సరానికి పూర్తి 3 సంవత్సరాలు పెంచింది. కాబట్టి ఈనాడు 61 సంవత్సరాల వయసు ఉద్యోగం ఎక్కినటువంటి కాదు, వాళ్ళ వయసు పుట్టినరోజు కాంచి 61 సంవత్సరం పూర్తి అయిన రోజుకు వాళ్ళు దిగిపోయే విధంగా ఉండదు. మరి చేరుపల్లి శ్రీనివాస్ గారు దేవరకొండ ప్రాంత వాసి అయినా కూడా ఒక్క మంచి ఎంతో మంది వేల మంది విద్యార్థులని మరి చాలా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్ది మరి దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఈనాడు ఉద్యోగ విరమణ వంతులు. చదివినటువంటి వ్యక్తులు
అనేక మంది ఈరోజు చాలా ఉన్నత స్థాయిలో ఉండడానికి ఈ యొక్క జడ్పీ హై స్కూల్ ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకనే ఆనాడు దేవరకొండలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఒకటి, తర్వాత గర్ల్స్ హై స్కూల్ ఒకటి, నాకు తెలిసి కాలేజ్ ఒకటి, గౌట్ కాలేజ్ స్కూల్ అనుకుంటాం జయపాడి గారి, తర్వాత ఎంపీ హై స్కూల్, ఇవే పెద్ద స్కూల్స్ అన్నీ ఉండే. ఈ స్కూల్లో అనేక మంది ఇవాళ ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అందించినటువంటి ఈ పాఠశాలలో మరి ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయినట్టు గొప్ప అవకాశం సీనన్నకు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఇతర మిత్రులందరూ కూడా వాస్తవంగా ఈరోజు జరుగుతున్నటువంటి విద్యా విధానంలో మార్పు రావాలని, మరి ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల పట్ల మీరు కనబరుస్తున్నటువంటి శ్రద్ధకు మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. అందుకనే ఇవాళ ప్రభుత్వం కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రితో పాటుగా విద్యాశాఖ మంత్రి కూడా వారే ఉన్నారు. అందుకనే ఇవాళ ఈ పాఠశాల పట్ల పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని విషయాల పట్ల ఇవాళ ఈ విద్యా విధానంలో మార్పు తేవాలని గొప్ప ఆలోచన చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇంతకుముందే పాఠశాల హెడ్ మాస్టర్ గారు చెప్తున్నాం, ఈ పాఠశాలలో చదివినటువంటి పిల్లలు ఇవాళ సికింద్రాబాద్లో కావచ్చు, నల్గొండలో కావచ్చు, ఇంకెక్కడో కావచ్చు, చాలా మంది పిల్లలు ఇవాళ పేదల పిల్లలు ఇలా చదివిన వాళ్ళంతా కూడా చాలా పేదమంది పిల్లలు. వాళ్ళందరూ కూడా ఇవాళ పాలిటెక్నిక్లో మరి సీట్ సంపాదించి ఒక టెక్నాలజీకి సంబంధించిన విషయంలో రాణిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మీ ఉపాధ్యాయులు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ప్రభుత్వం కూడా ఇవాళ సాంకేతిక పరమైన రోజులు మారుతున్నాయి. వెనకలాగా పుస్తకాలాగా ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు అనేకమైన టెక్నాలజీస్ వచ్చినాయి. దాని తగ్గట్టుగానే మనం ఇవాళ మన యువల్ని మన విద్యా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడు ఏర్పడ్డా అది మా ఉద్యోగులకు మాకు ఉన్నటువంటి అనుబంధం, అది అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి మా ప్రభుత్వాలకు మేము ఇచ్చేటువంటి సహకారం కావచ్చు. ప్రభుత్వం కూడా మీ పట్ల సానుకూలంగా, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం ఎప్పుడైనా సానుకూలమైన పొందుతుంది. కాకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. అవి నెరవేర్చేటువంటి అవసరం, బాధ్యత ఉంది. మాకు కూడా తెలుసు బాధ్యత. కానీ పరిస్థితులు కొంత ఫీజు రియంబర్స్మెంట్ చాలా సంవత్సరాలుగా మాకు ఉన్నది అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా సీనన్న దేవరకొండలో అందరికీ సుపరిచితుడు. వాస్తవంగా నేను రాత్రి పోయేటువంటి వాడిని కేవలం ఈయన రిటైర్మెంట్ కోసం ఆగిన. ఈయన రిటైర్మెంట్ కోసం అని చెప్పి నేను ఆగిన. లేకపోతే నిన్న మధ్యాహ్నానికి హైదరాబాద్ పోయేటువంటి నాకు పని ఉండే, అయినా కూడా సీనన్న గారి ఇవాళ రిటైర్మెంట్ ఫంక్షన్లో పాల్గొనాలని చెప్పేసి ఇక్కడ నాకు కూడా చాలా ఇప్పుడు చాలా అనేక సంవత్సరాలుగా బాగా సన్నిహితంగా దగ్గర ఉంటున్నటువంటి మరి సీనన్న ఫంక్షన్. మా నాన్న సింగ్ అక్కడ ఆయన కూర్చొని ఉండాలని నాకు భయం అవుతుంది. ఒక్కోసారి మా పరిస్థితులు మా చేతిలో ఉండవు. పాప నాకు ఇప్పుడు కాదు, రాజకీయం కానీ మా పార్టీ పరంగా కానీ ఆయన ఉద్యోగం రాకపోతే మా పార్టీ ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ రాలేకపోయినా హైదరాబాద్. ఆ రోజు చూసాడు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టాడు, తొందరగా అయిపోతే పోదామంటే రాలేకపోయినా.